హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్ణ వ్లాగ్స్. సో లాస్ట్ టైం మీరు చూసినట్టయితే శారీ కలెక్షన్తో వచ్చాను కదా. సో వైవిఎస్ కలెక్షన్ నుంచి ఇప్పుడు అలాగే మనం జ్యువెలరీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ కలెక్షన్తో వచ్చాం. ఎక్స్క్లూజివ్ ఈ వీడియో అంతా జ్యువెలరీ అండ్ బ్లౌజెస్ ఉంటాయి. అండ్ సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. సో మళ్ళీ మనం ప్రసన్న దగ్గరికి వచ్చేసాం. ప్రసన్న, ఈరోజు మాకు జ్యువెలరీ చూపించినవి. హాయ్, వెల్కమ్ టు ఐవిఎస్ కలెక్షన్స్. థ్యాంక్ యూ. ముందు చూశారు, చాలామంది రెస్పాండ్ కూడా అయ్యారు. అండ్ ఇంకా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి, అండ్ తనకి అంటే లైక్ తను కూడా మేరీ కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి అని చెప్పేసి, అండ్ డూ లైక్ ఫాలో సబ్స్క్రైబ్, ఎందుకంటే లైక్ తనది కూడా పెరగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఈసారి జ్యువెలరీ అండ్ ఎంబ్రాయిడరీతో వచ్చేసాం. సో ఫస్ట్ మనం సింపుల్తో స్టార్ట్ చేద్దాం, అంటే సింపుల్ నెక్లెస్తో స్టార్ట్ చేద్దాం. ఇది సింపుల్ అంటే చిన్నపిల్లలకి వేసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళకి వేసుకోవచ్చు. ఇది ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్. ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యాట్లోని ఏంటంటే ఎక్కువ సాల్ట్ వాటర్ కానీ ఏది పడితే అది ముట్టుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్, స్వెట్లు ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బికాస్ ఏదైనా సరే మెటీరియల్ అది స్పాయిల్ అయిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చాలా మీకు అది మ్యాట్ ఫినిషింగ్ లో అలాగే ఉంటుంది. అండ్ ఏదైతే మేము బాక్స్ లో పంపిస్తామో ఆ బాక్స్ లోనే అలాగనే పెడితే మీకు లైఫ్ లాంగ్ అన్నది అదే కలర్ లో మీకు మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఇది కలర్ గానీ షేడ్ అయితే మనకి బయట ఎక్కడైనా ఉంటుంది. సో అండ్ మీకు ఇది గోల్డ్ షైన్ వస్తుంది. మ్యాట్ అనేసరికి గోల్డ్ షైన్ వస్తుంది. ఎవరైనా అడిగినా సరే ఇది గోల్డ్ అంటే ఈజీగా నమ్మేయచ్చు ఇది. సో ఇది సింపుల్ నెక్ సెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనం ఇస్తాము. ఎట్ ప్రెసెంట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ లేకుండా మనం చూపిస్తున్నాం అనమాట. ఒకవేళ ఇయర్ రింగ్స్ కావాలి లేదు అన్నా సరే అలా కూడా అవైలబిలిటీ ఉంది. ఇది సెకండ్ అనమాట. ఇది సెకండ్ నెక్లెస్. ఇది ఏంటంటే దీంట్లో హారం కూడా ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది కానీ బ్రాడ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది ఏంటంటే షార్ట్, ఓన్లీ నెక్ సెట్కి మాత్రమే. సో ఇది ఒకసారి ఇది ఏం చూస్తే వైట్ స్టోన్స్ ఉంటుంది. చాలా మందికి రెడ్ అంటే రుబీ కావాలి, మాకు రుబీ మేము ఎక్కువ వేసుకుంటాం అన్న వాళ్ళకి ఏంటంటే రుబీస్ కూడా దీంట్లోని ఉంటాయి అన్నమాట. సో మీరు చూసుంటే ఇక్కడ రెడ్ రుబీస్ అన్నది ఉన్నది. ఇక్కడ మెయిన్గా కొంచెం బాగా అట్రాక్టివ్గా కనబడడానికి గ్రీన్ కూడా పెట్టామన్నమాట. అండ్ పర్ల్స్ కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే పర్ల్స్తోనే వస్తుంది. చిన్న చిన్న పర్ల్స్ కింద ఇచ్చేసి మీడియం పర్ల్స్ మన సైజ్కి ఉంటుంది. సో ఇది ఏంటంటే చిన్న పిల్లలకి వేసుకోవచ్చు అండ్ ఈజీ టు వేర్ అనమాట. అంటే ఏదైనా ఇయర్ రింగ్స్ వచ్చేసి, సో ఇయర్ రింగ్స్ అన్నది కిందన లాగానే సేమ్ లాకెట్ లాగానే ఉంటుంది. సో అవి కూడా ఈజీ టు వేర్. ఈజీ టు వేర్ ఏంటంటే బరువు కూడా ఉండదు. చాలా మంది నాకు బరువుగా ఉంటే నాకు నచ్చదు అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ తీసుకుందాం. ఇది బ్యాంగిల్స్ ఏంటంటే పర్ల్స్తోని కావాలి అన్న వాళ్ళకి ఇది మాట బెస్ట్ ఆప్షన్. సో సెట్ ఆఫ్ 4 మనకి ఏంటంటే కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది 500 అలా ఉంటుంది. సెట్ ఆఫ్ 4 అనమాట. అండ్ పర్ల్స్తోని రూపీస్ చెప్తున్నాను కదా, చాలా వరకు రూపీస్ కావాలి మాకు మ్యాచింగ్ కావాలి అని అన్న వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ ఇది మాట. సో పర్ల్స్ అన్నది కూడా చాలా మంది బెస్ట్ సజెషన్ ఏంటంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే హ్యాండిల్ చేసినప్పుడు పడేసినప్పుడు ఏంటంటే దేనికైనా మీకు మ్యాచ్ అవుతుంది. రెడ్ కైనా సరే బాగుంటుంది. దెన్ దట్టు ఏంటంటే పర్ల్స్ తో కాబట్టి ఇంకా మంచి లుక్ ఇస్తుంది. అండ్ దాంట్లోని ఇది మ్యాట్ ఫినిషింగ్ సెట్ ఆఫ్ 4. ఇది కూడా ఇది మ్యాట్ ఫినిషింగ్. మ్యాట్లోనే ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్, మీకు దేంట్లోనైనా చాలా వరకు గ్రీన్ అండ్ రెడ్ అన్నది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మ్యాట్ ఫినిషింగ్ అండ్ దట్ ఏంటంటే రుబీ విత్ రుబీస్. ఇది లేదు మాకు రెడ్డే కావాలి అన్నా సరే రెడ్ కూడా ఆప్షన్ ఉన్నది, గ్రీన్ కావాలి అన్నా గ్రీన్ ఆప్షన్ ఉంది.
ఇది మల్టీ అన్నమాట, అంటే లైక్ డబల్ షేడ్. ఇది నెక్స్ట్ రుబీ అండ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి దీనిపై. ఇలాంటివి ఏంటంటే సెట్ ఆఫ్ 4 వస్తుంది. జస్ట్ ఇప్పుడు నార్మల్గా చూపించడానికి 2 చూపిస్తున్నాను. సెట్ ఆఫ్ 4 ఇవి కూడా మనకి ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటుంది. దట్ టు ఇది గోల్డ్ ఫినిషింగ్ లా ఉంటుంది చూసారా. ఇది మ్యాట్ అంటారు. ఇది మ్యాట్లోనే మీకు షైనీ లుక్ ఇస్తుంది. దట్ టు మీరు ఏంటంటే ఎలా పడితే అలా ఏది యూజ్ చేసినా సరే స్పాయిల్ అయిపోతుంది. సో మనం ఏంటంటే యూజ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ వాష్ యూజ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తే చాలా లైఫ్ లాంగ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది కూడా రుబీస్ టైప్లోనే. ఇవి కూడా సెట్ ఆఫ్ 4 బట్ 2 చూపిస్తున్నాను నేను. ఇది ఏంటంటే మొత్తం రుబీస్ వస్తాయి. దీనికి ఏంటంటే ఎలా ఉంటాయి, స్టార్టింగ్ 400 నుండి ఉంటుంది. 2 అయితే 400, 4 అయితే సెట్ ఆఫ్ 4 ఉంటుంది మాక్సిమం. లేదు 2 కావాలి అన్నా సరే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది ఏమైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టినా ఇక్కడ ఒక స్పెషల్ ఉంది, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టుకోండి, అంటే లైక్ దీంట్లో కూడా మోడల్స్ ఉంటాయి అన్నమాట. మనకి బ్రైడల్ కావాలి అన్నా సరే, లైక్ పర్ల్స్ తోని సైడ్ కి రావాలి అన్నా సరే ఎలా పెట్టుకోవాలో నేను పెడతాను. జస్ట్ స్క్రూ మోడల్. ఎవరు కుట్టించేసుకోవాలి అన్న భయం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ భయం లేదు, చాలా ఈజీ టు హ్యాండిల్ అన్నమాట. శారీస్కి వాటికి చాలా బాగుండేది. ఇది నేను ఇప్పుడు పెట్టుకోలేదు, బాగాలేకపోతే తిట్టుకోకండి, కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ డ్రెస్ లో కన్నా మీ ట్రెడిషన్ లోనికి చాలా బాగుంటుంది. పడదు, అది పట్టేసే ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. చాలా మందికి భయం ఉంటుంది, అమ్మో నేను కుట్టించేసుకోలేమో, హోల్ పడిపోతుందేమో. నో వరీస్, అలాంటివి ఏమీ లేవు. ఇది జస్ట్ మనం పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. జస్ట్ స్క్రూ ఉంటుంది, అది జస్ట్ తిప్పితే చాలు, అంతే. స్క్రూ ఇక్కడ తీసేది అంతే. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పర్ల్స్ ఇచ్చాము. పర్ల్స్ కావాలన్న వాళ్ళకి పర్ల్స్ ఉంటుంది, లేదా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మాకు రుబీసే కావాలి అన్న వాళ్ళకి ఇది ఆప్షన్ ఉంది. లేదు అన్న వేరే వైట్ కావాలన్నా వైట్ ఉంటుంది. దీంట్లో జస్ట్ ఇది ఒక ఆప్షనల్, ఇది ఒక్కటి జస్ట్ నార్మల్ చూపించడానికి ఇది ఒకటి. బట్ డిఫరెంట్ అన్నవి మన దగ్గర ఏంటంటే ఇక్కడ పర్ల్స్ రావడం, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ చూపించడానికి ఇది అన్నమాట. అండ్ హారం, అది హారం. ఇది ఇప్పుడు దొరకడం చాలా అంటే చాలా రేర్గా ఇది దొరుకుతుంది. ఇది చాలా మంది చాలా అంటే వెబ్సైట్స్లోని మీరు చూస్తారు, కానీ ఇది మీషోలోని వాటిలో చూస్తారు, కానీ చాలా ఫేక్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇదేంటంటే అసలు మీరు పెట్టుకోండి, నీకే పెడతాను. బ్లాక్ డ్రెస్ కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, ఒకసారి నీ హెయిర్ వెనక్కి జస్ట్. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇది కూడా రుబీస్ అన్నమాట. ఎందుకంటే నాకు రుబీస్ బాగా ఇష్టం కాబట్టి నేను రుబీస్ ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాను. ఇది ఏంటంటే లైక్ ఇలాంటివి కూడా దొరకడం చాలా రేర్. ఇలాంటి ఓన్లీ మీకు రెడ్ కలర్లోనే కావాలి అన్నా సరే రెడ్ కలర్లో దొరుకుతుంది. ఇది ఏంటంటే మల్టీ అన్నమాట విత్ పర్ల్స్. ఇక్కడ మీరు చూస్తుంటే పర్ల్స్ ఇక్కడ చిన్నగా ఉంటాయి. అండ్ లక్ష్మీదేవి అండ్ లాకెట్ కూడా చూస్తే హెవీగా వస్తుంది విత్ పర్ల్స్. ఇది కూడా ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అన్నమాట. మ్యాట్ ఫినిషింగ్ ఏంటంటే చాలా మంది అడుగుతారు మ్యాట్ ఫినిషింగ్కి దానికి ఏంటి ఇది అని. మీకు మ్యాట్ ఫినిషింగ్ అయితే మీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కలర్ వేయించుకోవాలన్నా సరే ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, బట్ ఆ గోల్డ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్ లుక్ వస్తే ఇక్కడ ఉన్నవి ఏంటంటే జ్యువెలరీ తనకి ఉన్న వాటిలో నచ్చినవి సెలెక్ట్ చేసి చూపించింది. బట్ ఏంటంటే ఈ బ్యాగ్ నిండా జ్యువెలరీ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలంటే అది పెద్ద వీడియో అవుతుంది, మీకు బోర్ కొట్టేస్తుందని సింగిల్ తీసి చూపిస్తున్నాం అనమాట. సో వైవిఎస్ కలెక్షన్ లో బ్రైడల్ కి కావాలి అన్నా సరే నాకు టెక్స్ట్ చేస్తే బ్రైడల్ కూడా ఉంటుంది. అంటే ఇది జస్ట్ నార్మల్ గా లుక్ కి పరంగా అంతనే, కానీ దీనికన్నా మాకు హెవీగా కావాలి 10,000 కావాలి అన్నా సరే ఇట్స్ అవైలబుల్. ఏంటంటే ఇట్స్ ఓపెన్ అప్ టు యూ. మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు నేను ఫార్వర్డ్ మెసేజ్ అన్నది నేను కంపల్సరీ చేస్తాను. వాట్ ఎల్స్ ఇన్బాక్స్లో నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో నాకు మెసేజ్ చేస్తే పక్క మీకు వచ్చేస్తాయి అన్నమాట. మాకు బ్రైడల్ జ్యువెలరీ కావాలి అన్నా సరే బ్రైడల్ జ్యువెలరీ కూడా
మీకు అంత హెవీ ప్రైజెస్లో కాదు, లిమిటెడ్ ప్రైజెస్లో కావాలన్నా సరే ఉన్నాయి. ఓకే, ఒకసారి ఈ స్టార్టింగ్ వన్ ప్రైస్ ఎలా ఉంటుంది? 2000 ఉంటుంది స్టార్టింగ్ వన్. ఇది వచ్చేసి ఇది 2000, 2200 అలా ఉంటుంది, చాలా తక్కువలోనే. ఈ 2500 ఉంటుంది, ఈ నార్మల్ గా 2500. దీని ఇయర్ రింగ్స్ వస్తాయా? ఇయర్ రింగ్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా కూడా హారం 25 కి సూపర్, అసలు చాలా బాగుంది. మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్, ఇది హైలైట్ పీస్. ప్రసన్న ఫేవరెట్. ఇంకా పెట్టుకోలేదు పాపం, మనం ఇంకా పెళ్లికి order పెట్టుకోలేదు. ఒక మ్యారేజ్ కన్నది నేను ఆర్డర్ చేసుకున్నాను, అంటే రిలేటివ్స్ మ్యారేజ్కి, బట్ అవ్వలేదన్నమాట. ఇది ఏంటంటే రీసెంట్గా ఇది బ్రైడల్ లుక్. ఒకసారి అది బ్రైడల్ వేసుకుంటారు కదా, ఇది నార్మల్గా మీకు చాలా రేర్ పీస్ ఉంటుంది, మన దగ్గర అది అవైలబిలిటీ ఉంది. చాలామంది ఈ పీస్ని డౌన్లోడ్ చేసేసి పెట్టడం అంతా ఫేక్ జరుగుతుంది. దట్ టూ ఏంటంటే ఇది మన రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. చాలామంది దాన్ని 10,000, 20,000 కమ్మిన వాళ్ళు ఉంటారు. ద థింగ్ ఇస్ షార్ట్ లో ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీ అన్నమాట. దీని కాస్ట్ నేను చెప్పట్లేదు, ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి Comment section లో చేయండి. కరెక్ట్. అండ్ ఇయర్ రింగ్స్, విత్ ఇయర్ రింగ్స్, ప్రతి దానికి మనం విత్ ఇయర్ రింగ్స్తోనే ఇస్తాము. ఇది వైట్ స్టోన్, బ్రైడల్ కి చాలా బాగుంటుంది. బ్రైడల్ కి చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ కూడా. అండ్ నేను కస్టమైజ్డ్ కావాలి అన్న వాళ్ళకి కస్టమైజ్ కూడా నేను చేయిస్తాను. ఇక్కడ గ్రీన్ స్టోన్ పైన రెడ్ స్టోన్, అలా కాదు నాకు రెడ్ స్టోనే కావాలన్నా రెడ్ స్టోన్స్ చేయిస్తాను, లేదు అన్న కూడా గ్రీన్ స్టోన్ వస్తుంది, పైన రెడ్ స్టోన్ వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ గా ఎక్కువ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఎవరికైనా కస్టమైజ్ చేయించాలి అన్నా సరే ఓన్లీ ఈ స్టోన్స్ మారుతాయి అనమాట. ఇయర్ రింగ్స్ కంప్లీట్ వైట్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. బుట్టలు, దీనికి కూడా పర్ల్స్ వస్తాయి, కింద పర్ల్స్ వస్తాయి. చిన్న ఇయర్ రింగ్స్ అని అనుకున్నా సరే ఇది మీడియం హైట్ మాట. సో చాలా మందికి హైట్ నాకు ఇష్టం ఉండదు అని అంటారు, ఇది మీడియం హైట్, చాలా బాగుంటుంది కదా, అంటే చాలా బాగుంటుంది కూడా. దీనికి ఏంటంటే రుబీస్ అన్నది రావు, మెయిన్లీ ఓన్లీ వైట్ కలరే మీకు చూస్తూ ఉంటే వైట్ కలర్ అన్నది మొత్తం అంతా వస్తుంది. సో అది మాట. అండ్ దీంట్లో కూడా వాళ్ళు మనం ఎలా పడితే అలా చేసేసి, అంటే నార్మల్గా మనం బయట తీసుకుంటాం, ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది ఏంటంటే మనం ఆర్డర్ చేసిన 10 daysలోని మన పీపుల్ ఉన్నారు, మన బొటిక్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మన కస్టమైజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేసి మనకు పంపిస్తారు. అప్పటికప్పుడు పీస్ దొరకమంటే దొరకదు. వైట్ స్టోన్సే, కానీ ఏంటంటే నార్మల్ గా డైమండ్ తీసుకోలేని వాళ్ళు జనరల్ గా ఏమంటారు అంటే అది చిన్న ఉంటే అమెరికన్ స్టోన్ ఏదో స్టోన్ అంటే అదే వైట్ స్టోన్సే, దానికి మనం నచ్చిన పేర్లు అలాగా పెట్టుకుంటారు కాబట్టి. సో అదే అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే పీస్ కావాలి అన్న వెంటనే మన దగ్గర అవైలబిలిటీ ఉండదు. అదేంటంటే మనం కస్టమైజ్డ్ అన్న చేస్తాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి అంటే ఇలా దొరికేది. ఇదేంటంటే మనం జస్ట్ చూపిస్తాం, డిజైన్ చేయించుకుంటాం. మనం ఏంటంటే ఈ పిక్ నాకు పెడితే నేను ఈ పిక్ని మళ్ళీ నేను చేయిస్తాను అనమాట. అంటే 10 days 1 month మీకు లేట్ అయినా సరే బెస్ట్ పీసే మీకు వస్తుంది. అదేంటంటే కస్టమైజ్ చేసి మీకు ఆ ఆప్షన్ ఎక్కడ దొరకదు, అంటే చేసేసి మీకు పంపించడం అంటే చాలా రేర్ అనమాట. సో అది ఇది జ్యువెలరీ కలెక్షన్. ఇప్పుడు టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ జ్యువెలరీ చూపించాం. నెక్స్ట్ బ్లౌజెస్ కలెక్షన్. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్, దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ మనకి ప్రసన్న చెప్తుంది. సో ప్రసన్న స్టార్ట్ చేయి. హాయ్ ఎవ్రీవన్, ఇందాక మనం శారీస్ చూసాం కదా, శారీ తాలూకా బ్లౌజెస్ మాట ఇవి. సో మనకి అంటే ఇవి వేరేగా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే పర్టికులర్గా బ్రైడల్ వాళ్ళు ఉంటారు అండ్ నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు, అంటే నార్మల్గా డెలివరీ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇవి చూపిస్తున్నాం. మనకి ఏంటంటే ఇది నేను స్టిచెడ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. మనకి మగ్గం చేసిన తర్వాత మనమే స్టిచ్చింగ్ చేస్తాం, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నది ఉంటాయి. ఇది ఏంటంటే ఇందాక చూసాం కదా ప్యారెట్స్ది వైలెట్ కలర్, దానిది మాట ఇది బ్లౌజ్. సో దానికి తగినట్టునే చేయిస్తాం. దీంట్లో మనం చూసుకుంటే స్టోన్ వర్క్, మగ్గం వర్క్ అన్నీ మిక్స్ అవుతుంది. కిందన బ్లూ ఉన్నది కాబట్టి బ్లూ మనం మిక్స్ చేయడం చాలా రేర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుంటే గోల్డ్ కలర్కి ఏంటంటే కొంచెం డార్క్
గోల్డ్ కలర్ మిక్స్డ్ అప్ చేసేసి ఇక్కడ కుందన్ ఫినిషింగ్ అనేది చేశారు. సో అండ్ ఇక్కడ ఏంటంటే ప్యారెట్స్ ఇక్కడ చూసుంటే, సో మీకు అలాగా మీకు ముందు కూడా ఇలాగ లెఫ్ట్ హ్యాండ్కి మీకు ఇలా ఉంటుంది. మీకు ఏంటంటే పైట్ వేసుకున్న దగ్గర ఏంటంటే మీకు రైట్ వేసుకున్న వాళ్ళకి రైట్ కావాలన్నా రైట్, లేదా లెఫ్ట్ ఉన్న వాళ్ళకి ఇది లెఫ్ట్ అనమాట. సో మనం ఏంటంటే దీని తగినట్టుగానే మనం స్టిచ్చింగ్ అనేది చేయిస్తాం అనమాట. సో ఇప్పుడు కటింగ్స్ ఇవన్నీ చూసుంటారు. ఇప్పుడు మనకి ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉంటాయి? మనకి స్టార్టింగ్ ప్రైజెస్ 2000 ఉంటుంది. 2000 నుండి ఏంటంటే లైక్ అప్ టు ఎండ్ 30,000 అయినా మనం చేయించుకోవచ్చు, లేదా అంటే 10,000 వరకు మనకి బ్రైడల్ అయితే 10,000 మాక్సిమం పడుతుంది. అండ్ స్టిచ్చింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? 500. సో 500 అంటే చాలా బెస్ట్ ప్రైస్ స్టిచ్చింగ్ కి. అది బయట మీరు చాలా మంది చూస్తారు అంటే లైక్ ఏంటంటే సేమ్ తీసుకుంటారు, బట్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. మనకేంటంటే చాలా లో బడ్జెట్లోనే ఏంటంటే హై కొంచెం మగ్గం అన్నా సరే ఏదైనా సరే మనం ఎక్కువ క్వాలిటీ ఎక్కువ వర్క్తో మనం ఫినిషింగ్ బ్లౌజ్ అయితే నో డౌట్ ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఇది బ్రైడల్ వర్క్, ఇది బ్రైడల్ వర్క్. ఇది వేసుకుంటే మాత్రం లుక్ ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్. ఫస్ట్ బ్రైడల్వి చూపిస్తున్నాను. ఇది నెక్స్ట్ బ్రైడల్. ఇది కాసులు కావాలి అన్న వాళ్ళకి మెయిన్లీ పట్టు చీరలకి చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా ఎక్కువ మంది ఇప్పుడు దగ్గర చూస్తున్నాను కాసులుతో. ఇది డబల్ షేడ్ ఇది బ్లౌజ్. ఇది సో ఏంటంటే కాసులు అన్నది ఇలా వస్తూ ఉంటాయి. ఇది చాలా ఎక్కువ రేట్లతో కూడా చాలా మంది ఇచ్చేస్తారు. ఇది చూసారా ఇక్కడ కాసులు, చిన్న చిన్న కుందన్ వర్క్. ఒకవేళ కాసులు వద్దు అనుకుంటే ఫ్లవర్స్ వస్తాయి, నార్మల్ గా ఫ్లవర్స్, లేదు అంటే పికాక్స్ అలా వేయిస్తూ ఉంటాం. కానీ ఎక్కువగా కాసులు కావాలి అని హై డిమాండ్ ఉంటుంది, లేదా బ్రైడల్ పల్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నది హ్యాండ్స్ మీద కావాలి అన్నా సరే ఆప్షన్ కూడా ఉన్నది. సో అదేంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను పెడతాను, మీకు పిక్స్ అన్నది నేను ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు నాకు లైక్ మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో లింక్ త్రూ మీరు వెళ్ళినట్టయితే తనకి మెసేజ్ చేస్తే తను మీకు ప్రైజెస్ అవన్నీ డైరెక్ట్గా మీకు చెప్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఇవి అన్నీ అంటే నార్మల్గా నేను ఇప్పుడైతే ఏమీ చెప్పాను, బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క ప్రైసింగ్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్క ప్రైసింగ్ ఒకలా ఉంటుంది. సో అదే చెప్తాను కదా, డిస్క్రిప్షన్ అంటే లైక్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం 2000 నుండి ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు ఈ బ్లౌజ్ కి ఈ కాసుల వర్క్ కి ఎంత చార్జ్ చేస్తారు? 5,500. ఎందుకంటే ఎక్కువ దట్టు కరోనా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా హ్యూజ్ గా డిమాండ్ చేస్తున్నారు. బట్ మన వర్కర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఏంటంటే తక్కువ మనీలోనే ఏంటంటే హెవీ వర్క్ అన్నమాట. సో ఇదొకటి బ్రైడల్. ఇది చూస్తే మీరు కంప్లీట్ పర్ల్ వర్క్, చిన్న చిన్న పర్ల్స్ చూసారా, ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ కుందన్ వర్క్ అన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా మరీ అంత హెవీ కాకుండా నార్మల్లోనే కుందన్ వర్క్ చేయించాము. అండ్ హ్యాండ్స్కి ఏంటంటే కిందన ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ అయినా సరే దీంట్లోనే వేరే మోడల్ ఏంటంటే దీనికి ఇక్కడ పీకాక్స్ చేయిస్తున్నాం. ఏంటంటే ఇది పాత మోడల్ అయినా సరే లైక్ పీకాక్స్ అవన్నీ చేయిస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా, ఒకవేళ మనకి ఇలాంటివి ఇవి కావాలంటే అది కూడా ఆప్షనల్ ఉన్నది. ఇది ఏంటంటే ఇది కస్టమైజ్డ్ కావాలని చెప్పేసి చేయించనమాట. దీనికి కూడా ఫ్రంట్ మీకు ఒక ఫ్రంట్ మాత్రం మనం చేసేసి ఇస్తామన్నమాట. సో దీంట్లో హెవీ కావాలి అన్నా సరే అమౌంట్ ఒకదానికి పెరుగుతూ ఉంటాయి. సో ఒకదానికి మళ్ళీ ఇదే ప్రైస్లో కావాలి అని అంటే మాత్రం అలా అవ్వదు. అండ్ సిఓడి అయితే అసలు లేదు. మనకి ఏంటంటే ఆన్లైన్ పేమెంట్, మీరు ఒక్కసారి ఆర్డర్ చేసిన వెంటనే నాకు పేమెంట్ అన్నది నాకు ఆన్లైన్లో చేసేయాలి. చేసిన తర్వాతనే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అండ్ దీనికి వస్తే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొంచెం ప్రైసెస్ తక్కువగా ఉంటుంది, బట్ ఏంటంటే స్టిచ్చింగ్ మాత్రం సేమ్ ప్రైసెస్.
బికాస్ డ్యూ టు కరోనా ఇంతకుముందు 400 చార్జ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే 550, 500. సో డిస్టెన్స్ కి 400, 500 అంటే చాలా రీజనబుల్. అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది తగ్గించేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది తగ్గిపోయారు కూడా. బట్ ఏంటంటే దాంట్లోని మేము అలా దేనికి డ్రాప్ అవుట్ అవ్వకుండా మేము ఈ టైంలో కూడా ఇంత మంచి వర్క్ని బయటికి చేస్తున్నాం అన్నమాట. సో ఇది చూస్తే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇది మొత్తం అంతా మీకు స్టోన్ వర్క్ కావాలి అంటే చిన్న చిన్న కుందన్స్ పెడతాం. అండ్ ఇదంతా చూస్తే మీకు లైక్ థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. నార్మల్గా మదర్స్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ హెవీగా వేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది ఏంటంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో దీంట్లో కూడా 1500, 2000, 2500 ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి 2500 అని అన్నారు కదా, 2500 ఇచ్చేయడం అలా కాదు. మీకు వర్క్ ఎక్కువ అవుతున్న కొద్దీ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చూసారు కదా, సేమ్ వర్క్ కావాలి అన్నా సరే నేను చేయిస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా అని చెప్పేసి సేమ్ వర్క్ అంటే లైక్ ఆ అమౌంట్ చెప్పారు కదా అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పడం అంటే జస్ట్ ఇంత ఉంటుంది అని నేను చెప్పాను తప్ప ఇలా సేమ్ ప్రైసింగ్ నేను ఇస్తాను అని మాత్రం నేను చెప్పట్లేదు. సో ఇదొక మోడల్ అయితే, దీంట్లోనే ఇది మ్యాటర్, ఇదొక ఇంకో మోడల్. ఇందాక పికాక్ చూసాం కదా, పికాక్కి ఇది మాట ఈ డిజైన్. ఇది కూడా మనకి ఏంటంటే అంత కుందన్స్ వర్క్ కాకుండా ఏంటంటే సింపుల్ వర్క్, లైట్ వెయిట్, మెయిన్లీ లైట్ వెయిట్. ఇది మీరు చూసుంటే హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా పికాక్ వస్తుంది, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. మనకి శారీ కలర్ పెట్టేసినా లేదు, శారీ నాకు పంపినా సరే, శారీ అవసరం లేదు, మ్యాక్సిమం నాకు పిక్స్ పెట్టేస్తే నేను చేయించేస్తాను. దానికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీగా పడతాయి అన్నమాట. మీరు డిస్టెన్స్ ఎంత ఉన్నా, బరువు ఎంత పట్టి అంటే లైక్ ఛార్జెస్ అలా పెరుగుతాయి. సో ఇది వర్క్ కంప్లీట్గా శారీకి ఇవి కాంబినేషన్స్ ఉండడం వల్ల గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో. దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉండొచ్చు? 1700, 2000 ఉంటుంది పక్కా. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, లైక్ కోవిడ్ వల్ల స్టిచ్చింగ్ అన్న ఛార్జెస్ కూడా పెంచారు. సో ఫైనల్. అండ్ ఇది లాస్ట్ బ్లౌజ్, ఇది పోచంపల్లి ది శారీ బ్లౌజ్ మాట. ఇది కస్టమైజ్డ్, మనం ఏంటంటే నార్మల్గా కస్టమైజ్ చేయించుకున్నాం ఈ బ్లౌజ్. సో మనం ఈ ప్లెయిన్ వచ్చింది కదా, సో తనకి అలా ఇష్టం కాబట్టి తను అలా డిజైన్ చేయించుకుంది. కంప్లీట్ గా కావాలి అనుకుంటే మనం మొత్తం డిజైన్ ఇవి కావాలి అంటే లైక్ ఎలిఫెంట్స్ కావాలంటే ఎలిఫెంట్స్ వేస్తాం, లేదు అంటే చిన్న చిన్న ఇలాంటి ఫ్లవర్స్ లాంటివి. బ్రైడ్స్ కి అయితే బ్రైడ్ బొమ్మలు అండ్ పల్లకి ఇవి ఉంటాయి. బట్ ఇప్పుడు ఎవరు అంతలా వేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ చూస్ అన్నమాట. అంటే లైట్ లోనే హెవీ వర్క్. సో ఇది చూసుకుంటే పర్ల్స్ ఇందాక అన్నారు కదా, పర్ల్ వర్క్ లో ఇది వేరే ప్యాటర్న్. పర్ల్ వర్క్ లో ఇది చూసారా, ఇక్కడ పర్ల్ వర్క్ అంత హెవీ రాకుండా అక్కడక్కడ హైలైట్ చేసి పర్ల్స్ ఉన్నాయి లేవు హైలైట్ అవుతుంది బ్లౌజ్ కి. సో చాలా మందికి హెవీగా వేసుకోవడం ఇష్టం లేదు, లైక్ మదర్స్ అయినా అవ్వచ్చు, కొన్ని మంది ఉన్నారు అంటే ఏజ్డ్ మరి అని చెప్పలేను కానీ ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలాంటి వాటిలో కూడా లైట్ వైట్ లోని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది దీనికి కూడా ఫ్రంట్ డిజైన్ వస్తుంది. అన్నిటికీ ఫ్రంట్ ఒక సైడ్ మాత్రం కంపల్సరీ ఇస్తాము డిజైన్. సో ఇదొక పర్ల్ డిజైన్ అయితే ఇదొక పర్ల్ డిజైన్, కంప్లీట్లీ డిఫరెన్స్. ఒకటి మ్యాచ్ అస్సలు అవ్వదు. సో మీరు దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ బోల్డ్ ఉంటాయి. ఈ రెండు కాకుండా ఇంకా కావాలి అన్నా సరే నేను కమెంట్ సెక్షన్ లో నాకు ఏంటంటే శాంపిల్ గా ఇలాగా 2 వెరైటీస్ అన్నది నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపించాను. లేదు మాకు ఇలా కావాలి అన్నా సరే కస్టమైజ్, ఒకవేళ వాళ్ళ డిజైన్ చేసి మీరు నాకు పిక్స్ పెట్టినా సరే నేను చెప్పడం జరుగుతుంది. బట్ నాకు ఏంటంటే 20 days అయినా 1 month బిఫోర్ నాకు చెప్తే అవుతుంది. నాకు 3 days లో పెళ్ళున్నది, నాకు ఈ రోజు కావాలి, నాకు ఈ రోజు స్టిచ్చింగ్ కావాలంటే అవ్వదు. బిఫోర్ నేను ముందే చెప్పేస్తున్నాను, 20 days బిఫోర్ ఆర్ 1 month బిఫోర్, కంపల్సరీ 1 month బిఫోర్ మ్యాక్సిమం చెప్పేస్తే బెటర్. ఎందుకంటే హరిబరిగా చేసేసి కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయలేను మీకు.
లేదు మెటీరియల్ మీరే పెట్టుకొని మీరే చేసి అన్నా సరే ఓకే, ఇట్స్ ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ. ఆప్షన్ ఇచ్చినా సరే నేను అది చేయిస్తాను. లేదు నాకు బ్లౌజ్తోనే కావాలి అన్నా సరే మీరు నాకు బ్లౌజ్ పీస్ పంపించేసేయండి. ఒక బ్లౌజ్ రెడీ అయ్యి మనకి ఇక్కడికి రావడానికి కరెక్ట్ గా ఎంత మనకి అంటే urgent 20 తక్కువ days date లో? లో 20 days మాక్సిమం పడుతుంది, 20 days పక్కా పడుతుంది. అందుకని చెప్పేసి 1 month బిఫోర్ నాకు చెప్పుంటే మీకు 1 month లోపలనే పంపించేస్తాను. అంటే 20 days పట్టొచ్చు, 30 days పట్టొచ్చు. బికాస్ బ్రైడ్స్ వాళ్ళు కొంచెం హెవీ అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి. డ్యూ టు కరోనా ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి బిఫోర్ గా చెప్పమని చెప్తున్నాను అనమాట. సో స్టిచ్చింగ్ కూడా అవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఓన్లీ ఒక డౌట్ ఏంటంటే ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇవ్వడం అంటే చేస్తారా, లేదంటే ఓన్లీ వర్క్ చేసిన బ్లౌజెస్ కి స్టిచ్ చేపిస్తారా? లేదు, ఓన్లీ బ్లౌజెస్, ఓన్లీ మేమైతే ఏదైతే వర్క్ మేము తీసుకుంటున్నామో ఆ వర్క్ మాత్రమే మేము స్టిచ్చింగ్ చేస్తాం. లేదు మాకు వేరే దాన్ని కూడా చేయించండి అంటే నో, నాట్ అలౌడ్. ఓన్లీ మా దగ్గర ఏదైతే తీసుకుంటారు, లేదో శారీ తీసుకొని మాకు ఆ బ్లౌజ్ కి మీరే స్టిచ్చింగ్ చేసేయండి అన్నా సరే ఇట్స్ అప్ టు యూ. మాకు డిజైన్ పెట్టినా ఓకే, లేదు మమ్మల్ని పెట్టమన్నా సరే మేము పెడతాం అనమాట. దాంట్లో మీకు ఏమైనా నచ్చితే లెట్ యూ నో ద ప్రైజెస్, యూ కెన్ చూస్, విల్ గో ఫార్వర్డ్. ఈ క్లాత్ ఉన్నది కదా, ఇది శారీలో పీసా లేదంటే శారీ పీసా? ఇది నేను ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తా, ఇది బయట పీస్ మీరు చూస్తుంటే చాలా చాలా ఎంతంటే అంత చీప్ క్వాలిటీ అన్నట్టు. ఇది శారీ కాస్ట్ బయట 6,000, ఇది జస్ట్ 4,000. ఈ క్వాలిటీ పీస్ చాలా డిఫరెన్స్ ఉంది, చాలా. దట్ టు థిక్నెస్ వేరేగా ఉంటుంది. ఇది బాగా పలుచగా వచ్చింది, ఇది 2-3 times వాష్ చేసినా సరే మీకు ఇలాగనే ఉంటుంది. ఇక్కడ ఏమీ లేకపోయినా సరే మీకు ఏంటంటే ఇలా ఏమైనా స్క్రాచెస్ లా అవ్వడం అలా అవుతుంది అన్నమాట. సో మీరు బెస్ట్ ఏంటంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే విల్ హెల్ప్ ఎవ్రీవన్. ఏంటంటే లైక్ విల్ లెట్ ఎవ్రీవన్ నో దిస్. అందరూ తెలుసుకోలేకపోతుంది ఏంటంటే 30,000 40,000 పెట్టి తీసేసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ కన్నా జస్ట్ చెక్ ద క్వాలిటీ, అంటే క్వాలిటీ చెక్ చేసుకోండి మీరే. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కాబట్టి సో క్వాలిటీ అన్నది కూడా బెస్ట్ ఉంటుంది అనమాట. బెటర్ మన శారీలో ఉన్న బ్లౌజ్ తో స్టిచ్ చేయించుకోవడం, వర్క్ చేయించుకోవడం చాలా బెటర్. ఎందుకంటే బయటది మనకి వచ్చేసి ఈ క్లాత్ లో అంత అనిపించట్లేదు, థిక్నెస్ ఉండదు. ఇప్పుడు మీరు ఎంత హెవీగా చేయించుకున్నా సరే ఫస్ట్ థింగ్ కొన్ని డేస్ మనం యూజ్ చేయలేం, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవాలన్నా సరే అవ్వదన్నమాట. అదే ఇది చూడండి క్వాలిటీ, మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా సరే మీకు ఎక్కడ క్వాలిటీ అన్నదే డిఫరెంట్ గా ఉంటుంది, దట్టు థిక్నెస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో, మన YVS కలెక్షన్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ డిజైన్. సో మీకు కనుక ఈ బ్లౌజెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ త్రూ తనకు మెసేజ్ చేసినట్టయితే తను డైరెక్ట్గా మీకు మెసేజ్ చేస్తుంది. ఇంకా మీకు కానీ శారీ కలెక్షన్ ఆర్ బ్లౌజ్ కలెక్షన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ మేము చాలా లిమిటెడ్గా చూపించాను. సో అలా కాకుండా మీకు ఇంకా కావాలి అంటే నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి మన దసరా దీపావళికి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. సో అలాంటి గిఫ్ట్స్ కూడా నేను వ్లాగ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.